అలాంటి చర్యలు చేపట్టే పరిస్థితులు లేరు. ఆ రోజు కూడా మీరు చరిత్రలో చూస్తే ఆ రోజు పాలకులు విలాసవంతమైన జీవితానికి పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకునేవాళ్ళు. ప్రపంచంలో దొరికే మార్బులంతా తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. ఫర్నిచర్ అయితే ఫ్యాన్సీ ఫర్నిచర్ పెట్టేవాళ్ళు. కమ్మోళ్ళు కూడా అదే మరి తయారు చేసేవాళ్ళు. షాండ్లియర్స్ కూడా పెట్టేవాళ్ళు. అది నేను హైదరాబాద్ ప్యాలెస్లో, ఢిల్లీలో చూసా, నిజాం ప్యాలెస్, పలక్నమా ప్యాలెస్ చూసా. అలాంటి ప్యాలెస్ల్లో వాళ్ళు పెట్టుకునే ఇది చూస్తే ఇప్పుడు ప్రజాధనంతో ఈ విధంగా చేసే ధైర్యం వచ్చేసారంటే ఇది ప్రత్యక్షంగా మీరందరూ సాక్షులు, మనందరం చూశాం. ఈరోజు ఇక్కడ చూస్తే ఇది చూసిన ప్రతి ఒక్కరికి మొట్టమొదటిసారి కలిగేది ఆశ్చర్యం, ఆ తర్వాత వచ్చేది ఉద్వేగం. ఒక వ్యక్తి విచ్చలవిడితనంతో ఇంత దుర్మార్గంగా చేయగలుగుతాడని ప్రతి ఒక్కరికి ఆవేశం వస్తుంది, ఆక్రోశం వస్తుంది, బాధ కలుగుతుంది. కనీసం ఉత్తరాంధ్ర మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులన్నిటికి కలిపి 400 కోట్లు ఖర్చు పెట్టలేదు, కానీ సొంత ప్యాలెస్ కోసం 431 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ప్యాలెస్ కట్టినప్పుడు చెప్పిన మాటలు మీరు చూశారు. అడుగడుగున అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. ఇది టూరిజం కోసమే కడుతున్నానని నమ్మించారు. అక్కడి నుంచి ఇటీవల కాలంలో కొన్ని వార్తలు వస్తే ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ వస్తే వాళ్లకు విడిది కోసం కట్టామని బుకాయించే పరిస్థితికి వచ్చారు. ప్రధానమంత్రి వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా నేవల్ గెస్ట్ హౌస్ల్లో ఉన్నారు. చిన్న గెస్ట్ హౌస్ అది, మీరందరూ చూసుంటారు రూమ్లు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి ప్యాలెస్లు కావాలని కోరుకోలేదు. కడాన వాళ్ళను కూడా బజార్లోకి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కూడా, ఇతని మనస్తత్వం అర్థం కావడంలా. రాజు అనుకుంటున్నాడా, రారాజు అనుకుంటున్నాడా, చక్రవర్తి అనుకుంటున్నాడా? శాశ్వతంగా ఈ ప్యాలెస్లో కూర్చొని ఇప్పుడే నేను చూస్తే ఒక్కొక్క ప్యాలెస్ ఒక్కొక్క చాలా మామూలుగా మా వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు, అవన్నీ బిల్స్ చూడాలి, మీకు కూడా పెడతాం, టబ్బుకి ఎంత అయిందని. ఎంత ఖర్చు పెట్టారు? 36 లక్షలు. విలాసవంతమైన ఆయన ఆ టబ్లో పడుకోవడానికి 36 లక్షలు. కమ్మోడ్ 12 లక్షలు. అంటే కెన్ యూ ఇమాజిన్? ఇక్కడ నేను చూశాను, ఇక్కడ 3 ప్యాలెస్లు కట్టారు. మొత్తం కలిసి ఇక్కడ చూస్తే ఎందాడ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 19లో మొత్తం 61 ఎకరాలు. ఇందులో 9.88 ఎకరాల్లో 7 బ్లాకులతో కూడిన విలాసవంతమైన భవనాలు నిర్మించారు. ఇది చూస్తే మొత్తం 19,960 చదరపడుగులు అనుకున్నారు, చదరపు మీటర్లు అనుకున్నారు. కడాన వీళ్ళు చూస్తే 13,542 చదరపు మీటర్లు కట్టారు. 4 బ్లాకులు మాత్రం. ఈ 4 బ్లాకులు చూస్తే విజయనగరం బ్లాక్, అక్కడ ఏబిసి 3 బ్లాకులు దాంట్లో కట్టారు. అక్కడ ఒక మామూలుగా చూస్తే అదిరిపోయే బిల్డింగులు. ఇది బిగినింగ్ మాత్రం మనం అనుకున్న 9.88 ఎకరాలు అనుకున్నది దగ్గర దగ్గర 18 ఎకరాల పైన ఆక్యుపై చేసుకున్నారు. ఈ కొండంతా కొట్టేశారు 61 ఎకరాల్లో. ఆ కొండను మీరు చూస్తే జపాన్లో ఈ టెక్నాలజీ ఉపయోగిస్తారు.
ఆ జపాన్లో ఉపయోగించే టెక్నాలజీ ఉపయోగించుకొని ఎప్పుడు కూడా ల్యాండ్ స్లైడ్ జరగకుండా దానికి డ్రౌటింగ్ అవన్నీ పర్ఫెక్ట్గా చేసి ఇవన్నీ కూడా క్రీపర్స్ అన్ని పెట్టి ఏ విధంగా తయారు చేశారో మనం చూసాం. ఈ బిల్డింగ్ ఎదురుగానే మనం చూస్తే బ్లూ ఫ్లాగ్ సీ, ఇది ఒక సుందరమైన ప్రాంతం. విశాఖపట్నంలో అన్ని బీచ్ల కంటే వన్ ఆఫ్ ది బెస్ట్ బీచ్. నేను ఇప్పుడు వచ్చిన రోడ్డు అంతా బ్లాక్ చేసేశారు. ఎవరిని ఈ ప్రాంత సరిహద్దులకు రానియకుండా బ్లాక్ చేసి వీళ్ళ విలాసం కోసం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఫస్ట్ బ్లాక్లో మీరు చూస్తే ఫస్ట్ ఏలో 4 బెడ్రూమ్లు ఇవన్నీ చేశారు. ఆ డీటెయిల్స్ అని మీకు ఇస్తాం. బిలో వస్తే మళ్ళీ 3, 4 బెడ్రూములు చేశారు. సిలో 3, 4 రూములు అవన్నీ బెడ్రూములు చేసే పరిస్థితికి వచ్చారు. కడాన్ పక్కన ఇంకొక పక్కన చూస్తే గజపతి బ్లాక్. గజపతి బ్లాక్లో మీరు ఒకసారి చూసినప్పుడు అక్కడంతా కూడా ఆఫీస్ కాంప్లెక్స్ కట్టారు. వీళ్ళకి ఎక్కడ చూసినా సముద్రం వ్యూ కనపడాలి. లగ్జరీ మాత్రం వన్ ఆఫ్